అని చెప్పి అని చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం? ఏంటిని విడిచిపెట్టాలి, మనం ఏంటిని విసర్జించాలి? ఏమండి, రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరంలో ధరించుకున్నాం. ఏంటి విడిచిపెట్టాలి? మాట రాదు మీకు, మాట రానవాడు విడిచిపెట్టాలి కదా. ఇప్పుడు 4 సార్లు చెప్పండి మీకు. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? అంధకార, విన్నారా లేదా? అంధకార సంబంధమైన విషయాల్ని విసర్జించాలి. అంధకారం చీకటి కాదు. చీకటి వేరు, అంధకారం వేరు, గాఢాంధకారం వేరు. 3 భాగాలు ఉన్నాయి చీకటిలో. ఉన్నాయి లేవా? చీకటి అంటే ఏంటి? మామూలుగా 6 నుంచి 7 గంటలకు వచ్చే చీకటి అండి. అంధకారం అంటే ఏంటి? రాత్రి 11 నుంచి 12 లోపు వచ్చే చీకటి, అది అంధకారం ఉంటుంది. గాఢ అంధకారం ఏంటి? అడవులో ప్రయాణం చేస్తుంటే కనబడే చీకటే. హల్లెలూయా. ఇప్పుడు 3 భాగాలు తెలిసేలేదు మీకు. మొదటి చీకటి ఎక్కడ? 6 నుంచి 7 లోపు చీకటి పడుతుండగా చీకటి, దాన్ని చీకటి అంటాం. వెలిగిపోతే చీకటి వచ్చి ఉంటుంది. అంధకారం ఇక్కడ రాత్రి 12 గంటలకు ఎవరైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారా? విలేజ్లో చూసేనా పక్కన చేత అసలే దేవుని వస్తుంది. అవునండి, కొంతమంది రాత్రి ప్రార్థన రావడానికి ఇష్టపడరు. వాళ్ళ పనులకి వెళ్ళిపోయి తెల్లారుజామున జగ్గనపేట రాజులు పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయి బాళ్ళలో ఆకునే బట్టలన్నీ తిరిగేసిన వాళ్ళకి ఏం కాదని నమ్మి వెళ్ళిపోతారు పని మీద ఆసక్తితో. కానీ దేవుని మందిరానికి వెళ్తే ఏదైనా జరిగిపోద్దేమని చెప్పేసి ఏదైనా మనకు ఆంజలు రాత్రులు ప్రార్థన రావాలి మందిరం దగ్గరకు ఉండగా. దేవుని చిత్తంలో ఎవరు నీకు హాని చేయదు, ఎందుకంటే దేవుని పక్షంగా. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇది నువ్వు ఎరిగావా లేదా? అంధకార సంబంధమైన కార్యాలని విసర్జించాలంట. అంటే చీకట్లో నడిచేవాడికి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని స్థితి ఉంటుంది, త్రోవ కనబడదు కాబట్టి. కానీ మనకి ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఓ త్రోవలోకి వస్తున్నాం. ఆ త్రోవలో వెలుగు ఉంటుంది, ఆ వెలుగులన్నీ కనబడుతున్నాయి, తెలుసుకుంటాం మనం. అవునగా చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలంట? రాత్రి చాలా గడిచిపోయింది, ఆత్మీయ జీవితం చాలా గడిచిపోయింది. ఇంతవరకు అంధకార సంబంధమైన విసర్జించకుండా వాటిని విడిచిపెట్టి మరలా కష్టం రాగానే, లేకపోతే శ్రమ రాగానే, లేకపోతే దేవుడు కార్యం చేయకపోగానే మరలా ఆ లోక సంబంధ విషయాలు తీసుకొచ్చి శరీర సంబంధ విషయాలు తీసుకుని హృదయంలో పెట్టుకున్నావేమో, కానీ ఇప్పుడే విడిచిపెట్టారు. లేకపోతే నీకు పునర్జన్మ లేదు, మారు మనసు లేదు, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాదు, వారసురాలు కాదని వాక్యం ఖచ్చితంగా తెలియపరుస్తుంది. ఇది నీకు తెలుసా లేదా? ఇది నువ్వు ఎరుగుతువా అని దేవుడు నిన్ను దినాన ప్రశ్నిస్తున్నాడు. నేను కాదు, నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. నిలబడి చెప్తున్న నన్ను కూడా ఆయన నాతో కూడా మాట్లాడుతున్నాడు, వినుచున్న మీతో కూడా మాట్లాడుతున్నాడు. వాక్యం 2 అంచుల ఖడ్గం. ఎలాంటివి ధరించుకోవాలంటే మనం తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలట. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలట. అదవుతుందా? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. యుద్ధం చేయవాడికి ధైర్యం ఎక్కడ ఉంటుంది? కత్తిలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది చెప్పండి? కత్తి పిల్లో ఉంటుందా? డాల్లో ఉంటుందా? గుర్రంలో ఉంటుందా? చెప్పాలి మీరు. నేను ఏ రాజులు పెట్టి చెప్పడానికి మంచిదే. చెప్పడానికే కదా దేవుడు ఇక్కడ పెట్టాడు నన్ను. నా చేత చెప్పించడానికి కదా దేవుడు పెట్టాడు. యుద్ధం చేయబడి ధైర్యం ఏంటంటే తెలుసా? మనసులో రావాలి ధైర్యం. కత్తిలో కాదు, కత్తి పిల్లో కాదు, డాల్లో కాదు, గుర్రంలో కాదు. ఇక్కడ ధైర్యం ఉందనుకోండి. ధైర్యం అంటే ఎలాంటి ధైర్యము? మరణ భయం లేని ధైర్యం కావాలి. చాలామంది మరణం అంటే భయం. యుద్ధంలోకి వెళ్ళినవాడు చనిపోతానని వెళ్ళాలి తప్ప గెలుస్తానని వెళ్ళకూడదు. ఆ తీర్మానం ఎప్పుడైతే నువ్వు కలుగుతున్నావో నిన్ను తప్పక దేవుడు గెలిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు చనిపోయేది, యుద్ధంలోకి వెళ్ళేవాడు చనిపోయేది తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, దేశం కోసం, రాజు కోసం, సైన్యం కోసం, ప్రఖ్యాతి కోసం, దేవుడు నిలబెట్టిన అధికారుల కోసం వెళ్తున్నాడు.
అలాంటి వాడిని దేవుడు చంపుతాడా? మనం కూడా ఇలాంటి తీర్మానం కలిగి ఉంటాం. మనం యుద్ధం చేస్తున్నాం. ఆయన ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? పొరుగు దేశంతో, పొరుగు సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి యుద్ధోపకరణాలు ధరించుకుని వెళ్ళాలి. ఆయుధములు లేకుండా యుద్ధము చేయవాడు మూర్ఖుడు. అవునగా చెప్పండి. ఆ యుద్ధోపకరణాలు ఎలా ఉండాలంట? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలు ఉండాలంట. ఎదుగుతున్నా ఒకడు యుద్ధం చేసే తీరిని చూస్తే, ఒకడు ఆ బాక్సింగ్ బర్లో బాక్సింగ్ చేసే తీరిని చూస్తే ఇతర బాక్సులు భయం కలుగుతుంది. గదువుతున్నా రిలీఫ్ లేకుండా లెఫ్ట్ రైట్ పంచి వేస్తుంటాడు. భయాన్ని కలిగి చేస్తాడు బయట ఉన్న బాక్సర్లకి, జనాలకి. అడ్డొచ్చినోడిని ఇక తిరుగు లేకుండా కొట్టుకుంటూ వెళ్తాడు. కింద పడినా లేచిపోతాడు, దెబ్బలు పడినా కాస్తుంటాడు, మరలా ప్రతి దెబ్బ కొడుతుంటాడు. అలా ముందుకు సాగుతుంటాడు. ఇతరులో భయం కొడుతుందా? కొట్టుదా ఏమా? కొడుతుంది. తప్పక విజయం సాధిస్తాడు. కారణం ఏంటో తెలుసా? తెగింపు అతనిలో ఉంది. చనిపోతే ఈ బరిలో చనిపోవాలి, లేదా విజయాన్ని చేకూర్చుకోవాలి. అలాంటి ఆయుధం ధరించుకున్నది అనమాట. అంతేగాని బహుమతి కోసం వెళ్ళడం. చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. తనకు కావాల్సింది ఏంటి? విజయం అనే బహుమతి కావాలి. ఈ వెండి సింబల్స్, బంగారం ఇవి అక్కర్లేదు, శిలాపలక లేదు. ఆయన కావాల్సిందేంటి? విజయం అనే బహుమతి కావాలి. అది అతను చనిపోయినా సరే అది ప్రజల్లో, మనుషుల్లో కనపడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అలాంటి ఆయుధం ధరించుకోవాలి. యుద్ధోపకరణలు ఎలా ఉండాలంట? తేజస్ సంబంధంగా ఉండాలంట. వాటిలో వెలుగు కనబడాలంట. ఒకడు బాగా నల్లగా ఉన్న కత్తి అట్టుకుని యుద్ధానికి వెళ్ళి అనుకోండి, బాగా తుప్పు పట్టేసిన కత్తి, అది ప్రత్యర్థి కనబడుతుందా? కత్తి లేనట్టుగానే ఉంటుంది. వాడు ధైర్యం పొందుకుంటాడు. అప్పుడు వీడి దగ్గర ఆయుధాలు ఏమవుతున్నాడని చక్క మన గుర్రం స్పీడ్ పెంచుకుని వచ్చి ఏం చేస్తాడు? ఈ కత్తిని ఎక్కడుందో చూడకుండా ముందు ఇతనికి తల కనబడుతుంది కాబట్టి తలలో అరుగుతాడు. ఆయుధం కనబడింది అనుకోండి, ఆయుధం మీదకి వస్తాడు. అర్థమవుతుందా? అదే తల మెరిసే కత్తి అనుకోండి, ఒకడి గురించి చెప్తాడండి. కత్తి అయితే చిన్నదే కానీ తల మెరిసిపోతుందండి. ఆ కత్తితో పొడిచేసేటండి ఆ వ్యక్తిని 10 పోట్లు. ఆ కత్తితో ఒక పోటు పొడిచి చచ్చిపోతారు. అలాంటి కత్తి అది అని ఎలా తెలుస్తుందండి అవతల కత్తి గురించి? కత్తిని వాడేవాడు తెలుస్తుంది, కానీ కత్తిని వాడని మాటలు చెప్తాడు. అవునా చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఆ కత్తి యొక్క స్వారూప్యము, దాని పైభాగం అలాగా కనబడుతుంది. తల మెచ్చిపోయి కొత్త కత్తి అని నిరూపణ చేసుకుంటాం. అది పవర్ఫుల్ కత్తి అని, అది మెరిసే విధానాన్ని బట్టి, దాని నుంచి వచ్చే శరీర సంబంధమైన వెలుగుని బట్టి అర్థమవుతుంది. అలాగే నువ్వు ఒక విశ్వాసమని, పవిత్రుడు అని, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు అని, యథార్థంగా మాట్లాడతావని, నువ్వు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి నీ ప్రవర్తన అవ్వాలి, నీ మాట తీరు, నీ ఆలోచన విధానం, నీ ఆత్మలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా బయటికి ఫోకస్ అవ్వాలి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఒక క్రైస్తవ స్త్రీతో ఒక బయట పురుషుడు కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న పురుషుడు కానీ, ఎవరైనా సరే, యవ్వన పిల్లలు కానీ సరస్వతులు మాట్లాడడానికి భయపడాలి. అలాగని ఎవరిని మనం తిట్టకూడదు, ద్వేషించకూడదు, కానీ మనకు సమాధానం ఎలా ఉండాలి? పవర్ఫుల్గా. నీ తల్లితో అయితే ఈ మాట మాట్లాడతావా అని అడిగావనుకోండి, ఆ మాట అతనికి ఎలా ఉంటుంది చెప్పండి? కత్తితో పొడిచినట్టు ఉంటుంది. అవునా? అయ్యి బాబోయ్, ఎప్పుడు ఇప్పుడు జోలికి వెళ్ళకూడదు. నిజమే కదా, నా తల్లితో అయితే నేను అలా మాట్లాడు కదా, నా తల్లి వయసే కదా అని భయం పుట్టాలి వాడికి. నీ సమాధానం ఊహిస్తున్నట్టుగా ఉండాలి. అంతేగాని వాదన ప్రతివాదన చేసుకుని దెబ్బలాట్లు గొడవలు పెట్టుకుని ఆడి చేతిలో చావు దెబ్బలు తినకూడదు. ఏమో మూర్ఖుడైతే ఏం చేస్తాడు? స్త్రీ అని కూడా చూడకుండా కొడతాడు. అప్పుడు ఎవరికి బాధ? అమ్మా మాట్లాడాడు. తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ దెబ్బలు పడిన ఎవరైనా తీయగలరా? కాబట్టి మన సమాధానం ఎలా ఉండాలి? వాడిలో ఉన్నటువంటి మూర్ఖతను బయటికి తీసుకురావాలి. వాడిలో ఉన్న తెలివిని పెంపొందించాలి. ఇది నిజమే కదని అనిపించాలి. మన సమాధానం అలా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? మనం తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకోవాలి. ఏంటవి? మారు మనసు,
ఏమండి? ఫలించే హృదయము, నీతి, సమాధానము, ప్రేమ, భక్తి, ఇవన్నింటినీ కూడా ధరించుకోవాలి. అవన్నీ లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాం. దానికి వెళ్ళేవాడికి మరి మన దగ్గర యుద్ధాలు జరిగే ఫ్లైట్లు సిద్ధపరిచారు లేదా? బాంబులు సిద్ధపరిచారు లేదా? ఆయుధం సిద్ధపరిచారు లేదా? వాళ్ళ ఫుడ్, వాటర్, అన్ని సదుపాయాలు అందులోనే ఉంటాయి. అవునా? దెబ్బలు తగిలినా ఒక్కొక్కరు చేతులు పడిపోతుంటాయి. అయినా సరే అక్కడ చికిత్స జరుగుతుంది. యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేస్తారు, చికిత్స చేసేవాళ్ళు చికిత్స చేస్తారు. ఒకరి గాయం వల్ల యుద్ధం ఆగదు. అవుతుందా? అంటే వాళ్ళు ఏం కలుగున్నారు? సిద్ధపాటు కలుగు. కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు మరి సమీపంగా ఉంది, దేవుని రాకడ చాలా సమీపం ఉందనే విషయాన్ని తెలుసుకుని ఇప్పటికైనా మనం అంధకార క్రియలు విడిచిపెట్టాలి, చీకటి క్రియలు విడిచిపెట్టాలి, పాపపు క్రియలు విడిచిపెట్టాలి. ఇంకనూ మనం 50 ఏళ్ళు వచ్చినా ఇంకా నేను జీన్స్ వేసుకుని రకరకాల వస్త్రాలతో ఉండడం అది కరెక్ట్ కాదు. మనసు మారితేనే పై వేషం కూడా మారుతుంది, లేకపోతే మారదు. ఇది నాకెందుకు, ఈ వయసులో అవసరమా అనుకుంటే మామూలుగా మనం మామూలుగా ఉంటాం, సామాన్య మానవులుగా, అంతే కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? షోకు చేసుకున్న వాళ్ళు, లోకస్తులు. వాళ్ళకంటే నేను తక్కువైపోయినా, నాకేం డబ్బు లేదా, ధనం లేదా, బోల్డ్ డబ్బు ఉంది నాకు, నా చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు అని చెప్పేసి నిన్ను నువ్వు అలంకరించుకుని ఇతరులకు ఆకర్షణ కలిగిస్తే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు, దేవునికి విరోధంగా జీవిస్తావు, మళ్ళా విడిచిపెట్టిన తెచ్చుకుని హృదయంలో పెట్టుకుంటావు, దేవునికి అసహ్యమైన కార్యములు కలిగిస్తావు. ఇది నువ్వే నాశనపాత్రుడిగా అప్పగించు. దేవునికి మహిమ కలుగుతుంది. అవసరమా చెప్పండి? అవసరమా చెప్పండి? 60లో 20 అవసరమా? అవసరమైతే 20లో 60లాగా ఉంటేనే ఎవడు కన్ను ఆ 20 ఏళ్ళ యువతి మీద పడదో, ఎవడో ప్లాన్ చేయడు, పాడు చేయడు. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళను కూడా పాడు చేసే వాళ్ళు కొంతమంది స్నేహితులు, దుష్ట స్నేహితులు. భక్తిగా జీవించే పిల్లలు కూడా, యథార్థంగా జీవించే పిల్లలు కూడా, లోక సంబంధంగా జీవించే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి పిలిచి స్నేహం చేసి వాళ్ళు చూసేవన్నీ చూపించి, వాళ్ళు ఎందులో ఆనందిస్తున్నారో ఇది ఆనందం అంటే చూపించి, యథార్థంగా జీవించే వాళ్ళు కూడా దుస్సాంగత్యం మంచి నడవని వాడు చేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నీకు ఏది ఇచ్చాడో, నీకు ఏది అప్పగించాడో ఎరిగి ఆలోచన చేసి నీ పరిస్థితిని నువ్వు మర్చిపోకుండా, విడిచిపెట్టి వాటిని మరలా తెచ్చుకుని హృదయంలో పెట్టుకోకుండా, ఒక అన్య జీవితంగా ఉన్నప్పుడు, అన్ని రాలుగా ఉన్నప్పుడు అలాగే జీవించావు, ప్రేమ సమాధానం లేకుండా. బయట ఉన్నవారు లోపల ఉన్నవారు అనుకోవచ్చు, పాస్టర్ గారికి ఏదైనా కష్టం కలిగితే ఆయన వాదించడం మానేస్తారా, ఆయన బాధ కలిగితే ఇతరులకు చెప్పడం మానేస్తారా? ఇందాక మీకు ప్రార్థన చేయమన్నదే, ఎవరు నా మీద తిరగబడినా ఇది మొదలుకొని, నన్ను కొట్టినా తిట్టినా, నన్ను గాయపరిచినా, ఇది మొదలుకొని ఎవరితో ప్రతివాదన చేయండి, మౌనంగా ఉంటారు. ఆమె చెప్పండి. దానికోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు బయలుపరచక, ఆలోచన ఇచ్చిన దేవుడు బయలుపరచక మానడు. బయలుపరిచిన దేవుడు మనం నిబంధన చేసుకుంటే ఆయన అందులో నిలవబెట్టక మానడు. చెప్పకుండా దేవుడు ఇప్పటికైనా నిబంధన చేసుకో. అంధకార సంబంధమైన విషయాలు ఎవరో చేయలేని పనులు, లోకస్తులు కూడా చేయలేని పనులు. వాళ్ళు చూడండి, చాలామంది మీరు నేను ఆ మాట చెప్పకూడదు, కొంతమంది టీం ఉన్నారు, ఒక భక్తి చేసే టీం ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వినండి, ఇలాగేనండి. సాయిబాబా భక్తులు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. కలర్ బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఏం వేసుకుంటారు చెప్పండి? వైట్ డ్రెస్లు వేసుకుంటారు. ర్యాలీకి వెళ్ళినా, వాళ్ళు మీటింగ్స్ ఉంటాయి, యోగా వాళ్ళు పరమహంస యోగానందరు వాళ్ళు కూడా, వాళ్ళందరూ ఏం చేస్తారు? చక్కగా బ్యాడ్జీలు పెట్టుకుంటారు, ఇక్కడ గుర్తు గదవుతుందా, చక్కగా వైట్ డ్రెస్లు వేసుకుంటారు. క్రైస్తవులు అయితే మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, వైట్ డ్రెస్లు వేసుకుంటారండి ఆదివారం, ఒక చీర కొనుక్కోలేకపోతారు. అంటే మీరు ఎంతగా వింటున్నారని దానికోసం చెప్తున్నాను తప్ప మీరు ఏమి లేని వాళ్ళు కాదు. అవసరమైతే ప్రెస్టేజ్కి వస్తే ఒక 50 చీరలు పంచగలరు. అవునగా చెప్పండి, పంచలేరా? 50 చీరలు 5,000 పెట్టి పంచగలరు. ఎందుకు చెప్పేదంటే మీరు దాని మీద మనసు పెట్టట్లేదు. ఒకవేళ ఇంతవరకు కూడా
వాక్యం మీద మనసు పెట్టకుండా ఇంకనూ విడిచిపెట్టిన దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకుని ప్రతివాదం చేస్తున్నామేమో, ఇంకా అంధకార సంబంధమైన విషయంలో కలిగి ఉన్నామేమో. వాటిని విసర్జించాము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అప్పుడే దురాత్మ సమూహంతో పోరాడతాం. మనం పోరాడేది ఎవరితో పోరాడాలి? మనుషులతో కాదు. ఇంతవరకు మనుషులతో పోరాడాలి. అసలు మనుషులు తప్పే ఉండదు. మీకు తెలియదు సత్యం. ఒకరు నిన్ను బాధిస్తున్నా, ఒకరు నీ మీద నిందలేస్తున్నా, ఒకరు నిన్ను హింసకు గురిచేస్తున్నా, దురాత్మ సమూహంలో వారిని ఏలుబడి చేసి వారిని వచ్చుపరుచుకుని వారి నుంచి మనతో యుద్ధం చేస్తాయి, మనతో వాదన చేస్తాయి. ఆ యుద్ధం ఎవరికి అప్పగించాలి? నువ్వు వారితో యుద్ధం చేయలేవు. ఎందుకంటే దురాత్మ సమూహములు వారిని ప్రేరేపించి నీ మీదకి రప్పిస్తున్నప్పుడు నీ వల్ల పని కాదు అది. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుని దూతలు దేవుడు పంపుతాడు. ఆ దూతలు వారితో యుద్ధం చేస్తారు. యుద్ధమో యెహోవాది. దేవునికి మహిమ కలుగుతుంది. వారు తప్పేమీ లేదు. మీకు అర్థమవుతుందా? వారి ఎరుగుకయే నీతి అంటే ఏంటో, సమాధానం అంటే ఏంటో, ఎవరిని ఎలా మాట్లాడాలో, ఎవరిని మాట్లాడకూడదో, ఎవరితో ఎలా ఉండాలో తెలియక వారు అపవాది వశంలో ఉన్నప్పుడు అపవాది వారిని ఉపయోగించుకుంటాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయరు. ఉద్దేశపూర్వకంగా కావాలని ఎవరిని అన్నారు. మనం అంటే అంటారు, అనకపోతే అన్నారు. మౌనంగా ఉంటే ఎంతసేపు అంటాడు చెప్పండి? ఎంతసేపు తింటాడు నీ భర్త? మౌనంగా ఉంటే ఒక అరగంట తింటాడు, అనేసి దిగిపోయింది అక్కడ తాగి కూడా అయితే. ఆ తర్వాత అనంతరం కూడా నీళ్ళు తెలిసి పడుకుంటాడు. అంతే కదా. మామూలుగా త్రాగమాడైతే ఏం చేస్తాడు? ఒక గంట తిడతాడు, తిట్టి అలా పడుకుంటాడు నీరసం వచ్చి. అంతే కదా. అదే నువ్వు వాదించే వరకు తెల్లవారులు యుద్ధం ఇంట్లో, యుద్ధంతో తెల్లారుతాడు. అవునగా చెప్పాడు. ఏంటి అనుభవం లేదా మీకు? మాట్లాడేటమ్మా, నాకున్న అనుభవం. తెల్లవారులు యుద్ధం చేసేవాడిని నేను. తాగొచ్చు. నీతిమంతులుగా మౌనంగా ఉండొద్దు. మనం ఎవరో నీతిమంతులు కాదు. మనందరి కుటుంబాల్లో సందర్భాలు జరిగాయి. ఆయనే నీతిమంతుడు. ఆయన నీతిని జరుపుతున్నాడు. ఆయన నీతిని అనుసరించి జీవిస్తే మనం కూడా నీతిమంతులుగా మార్చబడతాం. ఎలా మార్చబడతాం అని మీరు అనుకోవచ్చు. ఎలా మార్చబడతామంటే, ఒక ఎలక్ట్రికల్ పనిచేసే వ్యక్తి దగ్గర ఒక చిన్న కూరను పనికి పెట్టామనుకోండి, అక్కడ కూడా వెళ్ళి ఆ రెంచులు అందించి, ఆ స్పానర్స్ అందించి, ఎలా కలుపుతుండో వైర్లు ఎక్కడి నుంచి అవుతుందో చూసి నేర్చుకుని ఎలక్ట్రిషన్ అవుతుందా? అలాగే మనం కూడా విన్న దాని ప్రకారంగా, చూసిన దాని ప్రకారంగా దేవుడి చిత్తాన్ని మర్చిపోకుండా నేర్చుకున్న వారం అయితే, దాచుకున్న వారం అయితే ఒక దినాన్ని దేవుడు ఏంటంటే దాన్ని చూపించగలం. ఇదిగో ప్రభువా, నా దగ్గర అంధకార సంబంధమైన విషయములు ఏమీ లేవయ్యా. నువ్వు చెప్పినట్లుగానే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు నేను ధరించుకున్నానయ్యా అని నువ్వు చూపించగలవు. అందుకొరకే ఈ ఆరాధన, అందుకొరకే ఈ వాక్యము, అందుకొరకే ఈ విశ్వాసయాత్ర, అందుకొరకే ఈ ప్రార్థనలు పోటాను. లేకపోతే అనవసరం. నువ్వు తీసుకున్న బాప్తిసము, నువ్వు తీసుకున్న తీర్మానం నీటి పాలు చేసి తెప్ప తేలాల్సినట్టుగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన